ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేని వాగ్దానం చూసినట్లయితే కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 5వ వచనం చూసుకుంటే, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుంటే జనకులను సಲ್ಲಿస్తుంది. అబ్రహాము జీవితంలోని, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములు, యాకోబు ద్వారా సంతానాన్ని విస్తరింపజేసినటువంటి దేవాతి దేవుడు, ఐగుప్తు నుంచి బారిషత్తుల నుంచి మొర్రపెట్టగా విడిపించిన దేవుడు, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసినటువంటి దేవుడు, ఫరో సైన్యమును దారి మధ్యను నిలిపినటువంటి ఆ దేవుడు, ఆకాశం నుంచి అగ్ని కురిపించి మన మీదకి రాకుండా ఉగ్రతను ఆపినటువంటి దేవుడు, సంహారపు దూత మనల్ని తీసుకు వెళ్ళిపోకుండా ఆపినటువంటి దేవుడు. ఇన్ని కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తుంటే మనము గ్రహించలేక